దేవుని సంఘములో నాటబడినటువంటి నీవు దేవుని వాక్యం వింటున్నావు, సేవకుని ద్వారా ఉపదేశం పొందుతున్నావు. ఉపదేశము పొందిన వారికి, వాక్యోపదేశము పొందిన వారికి మేలైనది చేయమని గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నది కదా. ప్రతి ఆదివారం నీకు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ కలిగినా, బలహీనత కలిగినా నీ కొరకు కన్నీళ్లు గార్చేవాడు ఎవడు అంటే సేవకుడు. నిన్ను బలపరిచేది, ఆదరించేది, నీ ఇంట్లో సమాధానం ఇచ్చేది ఎవరు? నీకు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా నీ కొరకు కన్నీళ్లు గార్చేది ఎవరు? మరి అలాంటి సంఘములో నువ్వు ఏ పని చేస్తున్నావు? ప్రతిదీ దేవుని వాక్యము ద్వారా ఆదరణ పొందుతున్నటువంటి నీవు సంఘానికి ఏం చేయగలుగుతున్నావు?